నిర్బంధముల వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ హరే పాల సముద్ర మదన సమయంలో వెలువడిన 14 దివ్యరత్నాలను చతుర్దశ రత్నాలు అంటారు. వాటి వివరాలు ఇవి. హాలాహలము భయంకరమైన విషము. దీనిని శివుడు తాగి లోకాన్ని రక్షించాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. కామధేనువు అన్ని కోరికలు తీర్చే దివ్య గోవు. ఎంతమందికైనా ఎంతమంది వచ్చినా ఆకలి అని లేకుండా అందరికీ ఆకలి తీర్చే ఒక దివ్య గో. అంతేకాకుండా కామధేనువు ఆ గోవులో చాలా మంది దేవతలు కొలువై ఉంటారని ఇప్పటికీ నమ్మే ఒక పురాణ గాథ ఉందండి. తెల్లని దివ్య గుర్రము. ఇది అసురరాజు బలికి దక్కిందని చెబుతారు. ఐరావతము తెల్లని ఏనుగు. ఇది ఇంద్రదేవుని వాహనమైంది. కౌస్తభమని అత్యంత విలువైన రత్నము. దీన్ని విష్ణువు దేవుడు ధరిస్తాడు. పారిజాత వృక్షము స్వర్గానికి చెందిన దివ్య పుష్ప వృక్షము. దీనికి కూడా ఒక పురాణ గాథ ఉంది. దివి నుంచి భువికి వచ్చింది పారిజాత వృక్షము. ఇప్పుడు మనం అది దానిని కింద పడిన పువ్వు మాత్రమే వాడతాము. అప్సరసలు దివ్య సుందరీమణులు రంభా ఊర్వశి మొదలైన వారు. వారుణీదేవి ఈమె మద్యానికి దేవత. అసురులు ఆమెను స్వీకరించారు. లక్ష్మీదేవి శ్రీదేవి ఆమె విష్ణువును వరించింది. చంద్రుడు తర్వాత శివుని జటాజూటంలో ధరించబడ్డాడు. శంఖము దివ్య శంఖము. ధనస్సు దివ్య ఆయుధము. కల్పవృక్షము కోరికలను తీర్చే వృక్షము. ధనవంత్రి ఆయుర్వేద దేవుడు. ఆయన చేతి ఉచ్చై శ్రీవాస్కు సంబంధించిన అసురరాజు బలి కథ. పాలసముద్ర మదన సమయంలో వెలువడిన తెల్లని దివ్య గుర్రం పేరు ఉచ్చై శ్రీవాస్. ఇది సముద్ర మదన సమయంలో బయటపడింది. ఈ గుర్రం అద్భుతమైన కాంతితో మెరిసిపోతూ చాలా వేగంగా ఉండేది. దాని తెల్లని రూపం అందరినీ ఆశ్చర్యపరిచేది. బలికి గుర్రం ఎలా దక్కిందంటే కొన్ని పురాణ కథల ప్రకారం ఈ దివ్య గుర్రం అసురరాజు మహాబలి బలికి దక్కింది. బలి మహారాజు పరక్రమశాలి, ధనస్సురుడు. దేవతలతో యుద్ధంలో విజయం సాధించి 3 లోకాలపై అధికారాన్ని పొందాడు. ఉచ్చై శ్రీవాస్ అతని శౌర్యానికి రాజసత్వానికి చిహ్నంగా ఉండేది. ఈ గుర్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తి తెల్లని కాంతివంతమైన శరీరం, అపార వేగం. కొన్ని కథలలో 7 తలలు ఉన్నాయని వర్ణన. రాజాధికారానికి సంకేతం.